మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గద్దరన్న పాట పొడుస్తున్న పొద్దు మీద అనే పాట వస్తుంటే రోమాలు నిక్కబొచ్చేటి. అసలు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉర్రూ తొలగిపోయేవాళ్ళు. నాతో కూడా వాడిస్తుంది. అంటే ఆ పాట ఎంత ఉర్రూ తొలగించేదంటే అసలు ఏ సినిమా యాక్టర్నో ఇంకెవరినో చూస్తే కూడా ఉండేది కాదు. అక్కడికి వచ్చిన వేల లక్షల మంది ఇట్లా ఉర్రూ తొలగిపోయేటువంటి దృశ్యాలు గద్దరన్న పాటతో చూసే అదృష్టం నాకు దొరికింది. అలాంటి తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా ఆయన కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. అప్పుడు 2008లో మేమందరం తెలంగాణ కోసం కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే రాజీనామా చేసినాం. మేమందరం రాజీనామా చేసినప్పుడు 16 మంది దాదాపు రాజీనామా చేసినాం. ఎంపీలుగా కేసీఆర్ గారు, విజయశాంతి ఉండేనప్పుడు లేదు, నరేంద్ర గారు, నరేంద్ర గారు ఉండేది. మేమందరం కూడా రాజీనామా చేసినప్పుడు అప్పుడు ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి అని ఒకటి ఉండేది. వాళ్ళు వీళ్ళ మీద పోటీ పెట్టాలన్నారు. ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ రాజీనామా చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద పోటీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఆ రోజు మన సిద్దిపేటలోని మల్టీపర్పస్ హై స్కూల్ గ్రౌండ్లో ఒక సభ జరిగితే ఆ సభకు 2008వ సంవత్సరంలో వచ్చిన గద్దరన్న వాళ్ళు తెలంగాణ కోసం త్యాగం చేసిండ్రు, వాళ్ళ మీద పోటీ పెట్టద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇదే తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి గద్దరన్న దగ్గరికి పోయి నువ్వు కరీంనగర్లో కేసీఆర్ మీద పోటీ చేయండి అని చెప్పి అడిగిండు. వాళ్ళు అడిగితే అసలు కేసీఆర్ మీద నేను పోటీ చేసేదండి, అసలు మీరు పోటీ పెట్టడమే తప్పు, ఈ పని మానుకోండి, ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి గట్టిగా చెప్పినటువంటి వ్యక్తి గద్దరన్న. అవసరమైతే నేను నిలబడి ప్రచారం చేసి గెలిపిస్తే వాళ్ళు త్యాగం చేసిండ్రు అని చెప్పి చెప్పిండ్రు. ఇన్ఫాక్ట్ ఆ టైంలో మా మిత్రులు కీర్తిశేషులు సోల్పేట రామలింగారెడ్డి గారు అప్పుడు 3000 ఓట్లతో ఓడిపోయింది. చాలా సందర్భాల్లో ఆయన గుర్తు చేసింది, ఇదే ఐక్య కార్యాచరణ తరఫున నిలబెట్టిన అభ్యర్థికి 3-4 వేల ఓట్లు వచ్చినాయి, మీరు అనవసరంగా ఎందుకు పెట్టిండ్రా పోటీ, ఒక ఉద్యమకారిని ఓడగొట్టిండ్రు, రామలింగారెడ్డిని ఓడగొట్టిందని అనేక సందర్భాల్లో ఆయన చర్చలు జరిగినప్పుడు మాటల సందర్భంలో గుర్తు చేసినటువంటి నేను మాటలు కూడా గద్దర్ గారి నోట విన్నాను. అట్లా ఆయన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు బాగా చేస్తున్నాడు, ఇది రావాల్సిందే తెలంగాణ, ఇది మంచి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి ఉద్యమానికి కేసీఆర్ గారికి అండగా కూడా గద్దర్ గారు నిలబడ్డారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక చిన్న నాకు 1-2 అనుభవాలు ఉన్నాయి గద్దర్ గారితో. ఓ రోజు మా ఇంటికి వచ్చారు, హరీష్ వస్తున్నా అని ఫోన్ చేసిండు, 2 సార్లు భోజనానికి రండి అంటే వచ్చిండు, భోజనం చేసినాం. ఇగో మా తూప్రాన్లా నీళ్లు లేవు, నువ్వు ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి అయినావు, తెలంగాణ వచ్చింది, మరి మా తూప్రాన్లో మాటిక చెరువే కదా, మాటిక చెరువుకు లిఫ్ట్ పెట్టాలి, అల్లివాక్యాలి, ఆ అల్లివాగులో నీళ్లు మస్తున్నాయి, ఆ అల్లివాక్య లిఫ్ట్ పెట్టి మా తూప్రాన్ మాటిక చెరువుకు నీళ్లు తేవాలి అన్నాడు. అదెంత మాట అని చెప్పి వారు చెప్పిన 15-20 రోజుల లోపల శాంక్షన్ చేసి మళ్ళీ గద్దరన్న ఇంటికి మనిషినిచ్చి ఆ శాంక్షన్ ఆర్డర్ పంపించినాం. 8-9 నెలల్లోనే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి గద్దరన్న చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం చేసే అదృష్టం అవకాశం కూడా నాకు ఆ రోజుల్లో దొరికింది. ఇంకొక మంచి జ్ఞాపకం, ఓసారి కేసీఆర్ గారికి గద్దరన్న ఒక ఉత్తరం రాసింది. జిహెచ్ఎంసీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు వేతనం 7,000 రూపాయలు మాత్రమే ఉంది, కనీస వేతన చట్టం కూడా వీరికి అమలైతలేదు, వాళ్ళు మొత్తం హైదరాబాద్ ఇంత అందంగా ఉందంటే, హైదరాబాద్ ఇంత గొప్పగా పరిశుభ్రంగా ఉందంటే వీళ్ళ చెమట చుక్కలే ఉన్నాయి, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, కేసీఆర్ గారు వీళ్ళకి న్యాయం చేయండి అని 2018 అనుకుంటా 2016-17 ప్రాంతంలో ఒక చిన్న కాగితం మీద ఉత్తరం లాగా రాసి కేసీఆర్ గారికి గద్దర్ గారు పంపించారు. ఆ ఉత్తరం మీదనే కేసీఆర్ గారు సంతకం పెట్టి, అప్పుడు సోమేష్ కుమార్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఉండే, ఆ ఉత్తరం మీదనే సంతకం పెట్టి వెంటనే వీరు వేతనం పెంచేయండి అని దాని మీదనే ఆర్డర్ వేసింది కేసీఆర్. బహుశా 7,000 నుంచి ఇప్పుడు 16,000, 18,000, 20,000 దాకా ఆ వేతనాలు పెరిగినాయంటే ఆ జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు వెనుక కూడా గద్దరన్న కృషి, గద్దరన్న మాట అంటే కేసీఆర్ గారికి అంత గౌరవం. ఇలాంటి అనుభవాలు కూడా నేను దగ్గరగా చూసేటువంటి అదృష్టం అవకాశం కూడా ఆ రోజుల్లో నాకు దొరికింది. ఇక మా రసమయ్య గారు మిత్రులు గద్దరన్న విగ్రహాన్ని సిద్దిపేటలో పెట్టాలన్నారు. అది నిజంగా అది మాకు ఒక రకంగా ఒక గౌరవం. సిద్దిపేటలో గద్దరన్న విగ్రహం పెట్టడం అనేది ఒక గౌరవం.
నేను మా మిత్రుడు నరసింహులు కానీ మా శంకర్ కానీ శ్రీహరి కానీ అదేవిధంగా మిత్రులందరితో కోరేది ఏంటంటే ఎక్కడ పెట్టాలనో ఒక మంచి చౌరస్తా మీరు సెలెక్ట్ చేయండి, ఆ విగ్రహం పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. సో ఇట్లా ఏమంటారు మీరు ఉంటారా? సంతోషం. శ్రీరాములు అన్న కూడా నేను ఉంటా అంటుండు ఇది వెళ్తాం. సో ఇట్లా ఈరోజు ఈ పుస్తకాలు అనేటువంటివి నిజంగా ఒక సాహిత్య భాండాగారం. ఇది ఈ పుస్తకాలు రేపటి సమాజానికి అందుబాటులోకి తెచ్చి ఒక మంచి కృషి చేసినారు. నేను వారితో కూడా ఒక మాట ఏమన్నా అంటే వీలైతే ఒక డాక్యుమెంటరీ గద్దరన్న జీవిత చరిత్ర మీద ఒక మంచి డాక్యుమెంటరీ కూడా తయారు చేయండి అని చెప్పి నేను వారిని కోరిన, వారి కుమారుడిని కూడా దానికి అవసరమైన సహకారం కూడా నేను అందిస్తా, అది తప్పక ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను వారిని కోరడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందాక పెద్దలు కూడా మాట్లాడుతూ ఈ గద్దరన్న స్ఫూర్తి కొనసాగాలి అన్నారు. నిజానికి ఎందుకు కొనసాగాలి? ఇవాళ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఇంకా సమాజంలో అసమానతలు ఉన్నాయి. ఆ అసమానతలు పోయేదాకా కూడా ఈ స్ఫూర్తి వారి ఆలోచన విధానం కొనసాగాలి. దాన్ని ముందుకు తీసుకుపోవడానికి వారి వారసులుగా అందరూ కూడా మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది రూపాలు ఏదైనా కావచ్చు, ఎవరు ఏ రూపంలో వస్తారు కావచ్చు, కానీ ఆ స్ఫూర్తిని అయితే ఇవాళ మనం కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇకపోతే మరి గద్దరన్న ఈ పుస్తకంలో ఇందాక చూస్తూ ఉంటే వారు రాసిన ఒక లేఖ, మా సిద్ధారెడ్డి సారు ఈ మధ్యనే మీరు చూసింది అందరు కూడా, 1 కోటి రూపాయలు ఇస్తామంటే నాకు 1 కోటి రూపాయలు కాదు 3 కోట్ల ప్రజల ఆదరాభిమానాలు, ప్రేమ, తెలంగాణ ముఖ్యమని చెప్పి